నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సహాయం మొదలైనటువంటి పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. ఎలా లబ్ధి పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఏం చేయాలనే అంశాల మీద వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే భూమి లేని వ్యవసాయ పేదలకి రైతు కూలీలందరికీ 12,000 సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించినప్పటికీ డిసెంబర్ 28వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేసింది. కానీ ఇప్పుడు ఆ తేదీ అయితే వాయిదా పడింది. ఇందుకు కారణం ఏంటంటే భూమి లేని నిరుపేదల్ని ఎలా గుర్తించాలి, ఆ గుర్తించడంలో ఆలస్యం కారణంగా ఈ తేదీ మార్పు జరిగినట్టు తెలుస్తోంది. మరి ఈ విధి విధానాలు 12,000 2 దఫాలుగా ఇస్తారు. మరి ఎలా ఇస్తారు, విధి విధానాలు వెంటనే ప్రకటించాలి, లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలి, మరి ఎవరెవరికి ఎలా ఇస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వాలి అంటూ ప్రజా సంఘాల నుంచి అయితే ప్రభుత్వానికి ఒత్తిడి అయితే వస్తుంది. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూస్. లబ్ధిదారులతో జనవరి 6న తహసీల్దార్లకి వినతులు అంటూ జి నాగయ్య, సారంపల్లి, ఆర్ వెంకటరాములు, సాగర్ తదితరులు ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తొలి విడతగా 6,000 ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రకటించారు. మరి ఈ ప్రకటనలతో ప్రజల్లో అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే వారికి, భూమి ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. మరి ఉపాధి హామీ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటే మరి భూమి ఉన్న వారికి కూడా ఉపాధి హామీ కార్డ్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా భూమి లేని పేదల్ని గుర్తిస్తారు అనే అంశం మీద ప్రజల్లో అనేక డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ కార్మికులను ఏ ప్రాతిపదికగా గుర్తిస్తారు, ఇందులో అర్హులను ఎలా ఎంపిక చేస్తారు, అందరికీ ఇస్తారా, కోతలు పెడతారా, ఒకవేళ కోతలు పెడితే వారిని ఏ ప్రాతిపదికన అనర్హులుగా ప్రకటిస్తారు, అసలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది కూలీలు ఉన్నారో తేల్చారా, మంత్రులు చెప్పే లెక్కల్లో నిజముందా వంటి అనేక ప్రశ్నలు, సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి పథకాల అమలులో కాంగ్రెస్ మార్కు కోతలు, కొర్రీలు ఈ పథకంలోనూ కొనసాగుతాయనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ కార్మిక స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వమే సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుంటే తప్పేంటి, విధి విధానాలు ప్రకటించకుండా ఏ ప్రాతిపదికన నగదు ఇస్తారు, అనేక సందేహాలను పలువురైతే వ్యక్తం చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూమి లేని వ్యవసాయ కార్మికులకు 12,000 ఇవ్వాలనే డిమాండ్పై మరి ఇక్కడ సంఘం అధ్యక్షులు జి నాగయ్య రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. మరి ఇతర సీనియర్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 100 రోజుల పని పొందిన కుటుంబాలకు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ ఆధారంగా 12,000 పథకానికి ఎంపిక చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను కూడా నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. మరి గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే విధి విధానాల రూపకల్పనకు వ్యవసాయ కార్మిక సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక కూలీ పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి కొత్తగా జాబ్ కార్డులు ఇచ్చి పని దినాలను కల్పించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ కార్డులో కుటుంబ సభ్యులను అదనంగా చేర్చాలని, అలాగే విడిగా జాబ్ కార్డులు ఇవ్వాలని ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఒంటరి మహిళలు, ముసలివారు అనే పేరుతో పనికి రానివ్వకుండా అనేక చోట్ల అధికారులు అడ్డుకుంటున్నారు. ఆధార్, జాబ్ కార్డు నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ పేరుతో వేలాది మంది పేదల యొక్క జాబ్ కార్డును కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది పేదలు పనికి దూరమయ్యారని, ఇప్పుడు 12,000 కూడా దూరమయ్యే అవకాశం ఉందని, పని ప్రదేశంలో ఫోటోలు అప్లోడింగ్, ఆన్లైన్ మాస్టర్ పేరుతో ఇంటర్నెట్ సపోర్ట్ చేయని దగ్గర పనిచేసిన కూలీలకు కూడా మాస్టర్ వేయకుండా మరి డబ్బులు రాలేదని రికార్డులు తయారు చేసి వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ 12,000 పథకాన్ని లబ్ధిదారుల ఎంపికకు లింకు పెట్టడం ఏంటని, కార్మికుల సంఖ్యను కుదించాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పారు. తక్షణమే ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పాలని, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి శుక్రవారం అన్ని జిల్లాల కేంద్రాల్లో వినతి పత్రాలు అందజేయాలని కోరారు. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలను పూర్తిగా చేయని వారు ఉంటారని, వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. ఏ పథకానికి నోచుకొని ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2 గుంటల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసాలో ఏమీ రాదు కాబట్టి అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన అందరికీ ఈ 12,000 అందేలా న్యాయం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా డిసెంబర్ 30వ తేదీన దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే డిసెంబర్ 28వ తేదీన ఈ అకౌంట్లో అయితే 6,000 కానీ ఎలాంటి పేదలకే ఆర్థిక భరోసా అయితే డబ్బులు అయితే పడవు. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తున్నాను. ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా 12,000 పొందాలనే దాన్ని కూడా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.